Welcome to All Painting Final Series. Welcome to Namrata Arts and let's start the video. సో ఇక్కడ నేను యూజ్ చేసే ఆయిల్ పెయింటింగ్స్ ఏంటి అంటే ప్రివ్యూ స్టూడియో అనమాట. కావాలంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను గ్రౌండ్ అనేది వేస్తున్నాను అనమాట, ఐస్ గ్రౌండ్. సో ఐస్ గ్రౌండ్ అనేది పెయింటింగ్ అనేది మనకి చాలా లైట్ అయిపోయింది. కొంచెం డార్క్ కనబడడానికి మనం సెకండ్ లేయర్ అనేది వేస్తున్నాం అనమాట. సో సెకండ్ లేయర్ కి మనము కావాల్సింది, సో ఇక్కడ నేను యూజ్ చేసిన పెయింటింగ్స్ ఏంటి అంటే సెరులియన్ బ్లూ, మీరు ఇక్కడ చూడొచ్చు, అండ్ నెక్స్ట్ టైటానియం వైట్. సో ఇవి రెండు అనేది మిక్స్ చేసి గ్రౌండ్ అనేది వేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ డక్ వచ్చేసరికి సేమ్ పెయింట్ అనేది మిక్స్ చేసుకున్న పెయింట్ అనేది మనం డక్ హెడ్ దగ్గర వేస్తున్నాను అనమాట నేను. సో డక్ హెడ్ దగ్గర కూడా సేమ్ కలర్ వచ్చేస్తుంది. అండ్ ప్లస్ ఇప్పుడు మనం వేస్తున్నది ఏంటి అంటే పైన స్కై కలర్ అనేది అనమాట. సో మనం స్కై కలర్ కి సాప్ గ్రీన్ అనేది యూజ్ చేసాము. సాప్ గ్రీన్ ప్లస్ సెరెల్ బ్లూ ప్లస్ టైటానియం వైట్, ఈ త్రీ అనేది మిక్స్ చేస్తున్నాం అనమాట. అండ్ మనం ఇక్కడ నెక్స్ట్ స్కై కి ప్లస్ గ్రౌండ్ కి మధ్యలో సన్ లైట్ అనేది వేస్తున్నాం అనమాట. సన్సెట్ ఎలా అవుతుంది, గ్లోయింగ్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ మనం వేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే లైట్ కలర్ గ్లోయింగ్ ఎఫెక్ట్ రావడానికి నేను ఇక్కడ నాపెల్స్ yellow ప్లస్ టైటానియం వైట్ ఈ రెండు యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా కొంచెం డార్క్ కలర్ కావాలి అని కింద కొంచెం వేస్తున్నా. సో దానికి ఇవి రెండు ప్లస్ నేను యూజ్ చేసేది yellow ఆక్రే. సో ఇవి త్రీ అనేది మిక్స్ చేసి నేను వేస్తున్నాను అనమాట. సో నేను మీకు ఫైనల్ లుక్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ అనమాట. యాక్చువల్గా నేను ఇక్కడ హెయిర్స్ అనేది గ్లో రావడానికి సేమ్ ఇదే yellow ఆక్రే అనేది తీసుకున్నాను అనమాట. అండ్ పెయింటింగ్ ఇంకా ఎండలేదు, సో కొంచెం ఎండిన తర్వాత ఇంకా మంచి ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. So let's do the painting. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.